ప్రభుత్వాలకు అతీతంగా ఈ దక్షిణాది రాష్ట్రాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా సంఘాలు ప్రజా హక్కుల కోసం నిరంతరం రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న అన్ని శక్తులు సంస్థలు ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాయి. దీనికి ప్రధానంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజననే కాదు, పార్లమెంటు నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ప్రక్రియ మీద కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కానీ నియోజకవర్గాల పెంపు కార్యక్రమం అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. గతంలో 4 సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన విధి విధానాలే మన రాజ్యాంగంలో మన విధానాలలో పొందుపరచడం జరిగింది. అయితే 1971 జనాభా తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రతిపాదనకు వచ్చినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్యల అంతరం పెరుగుతుంది, రాష్ట్రాల మధ్యల సుహృద్భావమైన వాతావరణం చెడిపోతుందన్న ఆలోచనతోనే రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా 25 సంవత్సరాలు వివిధ రాష్ట్రాలలో ఉన్న నెంబర్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆనాడు చట్టాన్ని సవరించారు. దాంట్లో భాగంగా 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 6 రాష్ట్రాలలో 130 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని రాష్ట్రాల యొక్క సరిహద్దును 2006 తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మనకు 42 పార్లమెంటు నియోజకవర్గాలను, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే 42 నియోజకవర్గాల సంఖ్యను కొనసాగిస్తూ ఇందులోనే జనాభా దామాషా ప్రకారము అదేవిధంగా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరిగింది. కాబట్టి 2009 ఎన్నికల్లో ఈ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 543 ప్రకారమే పార్లమెంట్ ఎన్నికల్లో నిర్వహించుకోవడం జరిగింది. ఆ 42 పార్లమెంటు నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 పార్లమెంట్ నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది.